హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి స్విచ్ బోర్డ్ కనెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారనేది వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రాబోయే వీడియోలు అనేది మిస్ కావద్దు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ స్విచ్ బోర్డు కనెక్షన్ అనేది ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్. లైవ్లో ఏ విధంగా స్విచ్ బోర్డు కనెక్షన్ ఇవ్వాలనేది. ఇదేంటో ఆల్రెడీ స్విచ్ బోర్డు కనెక్షన్ ఇచ్చి ఉన్నది, మన టెస్టింగ్ కానీ పెట్టుకున్నాం పక్కన. ఇది ఇచ్చాక దీంట్లో పెట్టి పవర్ వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూసి స్టెప్ బై స్టెప్ అనేది జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్. కరెంటుతో పని కదా, సింపుల్గా మీకు తెలియాలని స్విచ్ బోర్డ్ కనెక్షన్ అనేది స్విచ్ సాకెట్ అనేది ఇచ్చి చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత పెద్ద బోర్డు అనేది ఎక్కువ స్విచ్లు సాకెట్లు ఉన్నాయి, తర్వాత నేర్చుకుందాం. ముందు ఇది తెలుసుకుంటే సింపుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. బోర్డు అనేది ఓపెన్ చేసాము. ఇవి ఆల్రెడీ కలిపి ఉన్నాయి కాబట్టి మీకు లైవ్గా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల ఈ విధంగా ఉంటుంది. ఇవి వచ్చేసి స్విచ్ కనెక్షన్ ఫ్రెండ్స్. ఇది స్విచ్, ఇది మీరు చూడవచ్చు. ఇది స్విచ్, ఇది సాకెట్ అంటారు. స్విచ్ కనెక్షన్, ఇది సాకెట్ కనెక్షన్. ఇది వచ్చి ఎర్త్ పాయింట్ ఫ్రెండ్. ఇది మన ఇళ్లల్లో వేసుకుంటాం కదా, బయట ఐరన్ పైపు వేసుకుని ఎర్త్కి లాగుతాం. ఈ పాయింట్ నుండి లాక్కోవాలి ఎర్త్ కావాలనుకుంటే. ఇది వచ్చేసి ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది లైట్ వెలగాలనుకున్నప్పుడు పైన ఇక్కడ ఇండికేటర్ కనెక్షన్ అనేది ఈ వైర్లు కలుపుకోవాలి. ఏ విధంగా కలపాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక చిన్న మొక్క తీసుకున్నాను నేను. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు స్విచ్ అనేది పైన కానీ కింద కానీ మన ఇష్టం ఫ్రెండ్స్. ఎటువైపు ఇచ్చినా ఏం కాదు. నేను పైన బిగిస్తున్నాను. పైన బిగించాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను ఇది సాకెట్ కదా, ఇది నేను సాకెట్కి ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇటువైపునే సాకెట్కి మాత్రం స్విచ్ నుండి ఇక్కడి నుంచి ఇటువైపు సాకెట్కి మాత్రమే కనెక్షన్ ఇవ్వాలి. స్విచ్ నుండి సాకెట్కి స్విచ్ కనెక్షన్ మాత్రం పైన అయినా ఇవ్వచ్చు, కింద అయినా ఇవ్వచ్చు. సాకెట్కి మాత్రం ఫేస్ కదా, ఇది ఫేస్ అంటే షాక్ కొడుతుంది. ఈ ఫేస్ అనేది మాత్రం ఎప్పుడు కూడా మనకి సాకెట్ ఇటు తిప్పితే రైట్ సైడ్ వైపు మాత్రమే ఫేస్ ఉండాలి ఫ్రెండ్స్. అది జాగ్రత్తగా చూసుకోండి, లేదనుకుంటే షాక్లు అనేవి కొడితే. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది స్విచ్ చేసాం కదా, ఇది రైట్ సైడ్ చూడొచ్చు. అద్దుకోండి ఫ్రెండ్స్, లైట్ వెలుగుతుంది. ఈ విధంగా ఫేస్ అనేది మనం ఎప్పుడు కూడా రైట్ సైడ్కే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నేను చూస్తున్నా కానీ ఎవరు ఇది అనుసరించట్లేదు ఎలక్ట్రిషియన్ అనేది. చాలా చోట్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి షాకులు కొట్టడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా సాకెట్కి ఇచ్చాం కదా ఫ్రెండ్స్ కనెక్షన్. ఇప్పుడు
మనం బోర్డుకి ఏ విధంగా కనెక్షన్ చేయాలన్నది కదా. ఇదిగోండి నేను వైర్లు తీసుకున్నాను 2. లేట్ అయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కరెంటుతో పని కదా. ఒక వైర్ వచ్చేసి ఇది న్యూట్రల్ అనుకోండి ఫ్రెండ్స్, షాక్ కొట్టదు కదా. న్యూట్రల్ అనేది డైరెక్ట్గా ఇవ్వచ్చు. సాకెట్ ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్కి న్యూట్రల్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది న్యూట్రల్. ఇది కలర్ కోడ్ వచ్చేసి న్యూట్రల్కి బ్లాక్ కానీ గ్రీన్ కానీ ఇస్తారు ఫ్రెండ్స్. ఎర్త్కి గ్రీన్ ఇస్తారు. ఎర్త్ లేనప్పుడు గ్రీన్ని న్యూట్రల్కి ఇచ్చుకోవచ్చు. వైర్తో కలర్ కోడ్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడేం చేస్తానంటే ఇది ఉంది కదా, ఈ వైర్ వచ్చేసి ఇది న్యూట్రల్ అయినప్పుడు ఇది ఫేస్ కాబట్టి స్విచ్కి ఇస్తాను ఫేస్. ఇప్పుడు ఫేస్ ఇచ్చాను. స్విచ్ బోర్డ్ అనేది బిగించడం లేదు, కనెక్షన్ ఇస్తే సరిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇండికేటర్ అనేది కనెక్షన్ కలపాలి కదా. స్విచ్ బోర్డ్ కనెక్షన్ అనేది అయిపోయింది, కాకపోతే ఇండికేటర్ కూడా మనకి ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీని కనెక్షన్ కూడా కలిపి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, అంటే వైర్ సరిపోవట్లేదని నేను జాయింట్ వేస్తున్నాను. ఇంకోటి తీసుకెళ్ళి మోటార్లో కలుపుతున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక వైర్ డైరెక్ట్గా మనం సాకెట్ కలిపాము కదా. ఓకే, సాకెట్కి అనేది ఇండికేటర్ వైర్ ఒకటి కలిపాం న్యూట్రల్కి. ఇది వచ్చేసి ఫేస్ కలపాలి ఫ్రెండ్స్. ఒకటి ఇది 2 విధాలుగా మనం కనెక్షన్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే నేను చూపిస్తాను. న్యూట్రల్ అనేది డైరెక్ట్గా ఇండికేటర్ కలిపిస్తాం మనం, కానీ ఫేస్ది ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇది స్విచ్ చేయకుండానే ఇండికేటర్ అనేది వెలగాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా స్విచ్కి మన పవర్ సప్లై కలిపాం కదా, ఈ పవర్ సప్లై దానికి మాత్రం కలిపేయాలి. ఇప్పుడు స్విచ్ చేయకుండానే ఇండికేటర్ అనేది వెలుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా వెలగకోకుండా స్విచ్ చేసినప్పుడు మాత్రమే ఇండికేటర్ అనేది వెలగాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఇది వచ్చేసి అప్పుడు డైరెక్ట్గా స్విచ్ కనెక్షన్ పైకి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్విచ్కి పైనుండి సాకెట్ కలిపిన వైర్ ఉంది కదా, ఈ వైర్కి ఎక్కడైనా కలపవచ్చు, ఎక్కడైనా కలపవచ్చు. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం స్విచ్ చేసినప్పుడు మాత్రమే ఇండికేటర్ అనేది వెలుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇవ్వడం వల్ల మనకు కూడా బోర్డులోకి స్విచ్ అనేది వర్క్ అవుతుందని తెలుస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఇచ్చినట్లయితే తన పవర్ రానప్పుడు మనకు స్విచ్ వర్క్ అవుతుందా లేదా అనేది తెలియదు. కాబట్టి నేనైతే కనెక్షన్ ఇలాగే ఇస్తాను. దీనివల్ల మనకి స్విచ్ వర్క్ అవుతున్నట్టు తెలుస్తుంది, పవర్ ఆన్ అండ్ ఆఫ్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని. ఇదిగోండి, ఇది పవర్ కనెక్షన్ ఉన్నది కదా, పెడుతున్నాను. ఇప్పుడు స్విచ్ చేసాను ఫ్రెండ్ నేను. పవర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ బోర్డులోకి టెస్ట్ పెట్టి చెక్ చేద్దాం. ఇప్పుడు ఏమైందంటే స్విచ్ చేయకుండానే పవర్ వస్తుంది ఫ్రెండ్స్, అంటే రివర్స్లో వచ్చింది కరెంట్. అప్పుడు ఏం చేయాలంటే మనం ప్లగ్ 2 పిన్ ప్లగ్ కాబట్టి అటు ఇటు వస్తుంది కాబట్టి రివర్స్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండికేటర్లో అనేది రావడం లేదు టెస్టర్కి. ఇప్పుడు స్విచ్ చేసి చూద్దాం. వేసాను, పవర్ ఇండికేటర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ దీనికి. ఇప్పుడు రైట్ సైడ్ వైపున రావాలనుకున్నాం కదా ఫేస్, చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్,
వచ్చింది కదా, ఇది పట్టుకున్నాను, వెలుగుతుంది ఇండికేటర్ గమనించవచ్చు మీరు. స్విచ్ కడతాను, పవర్ అనేది ఆగిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా స్విచ్ బోర్డ్ కనెక్షన్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇంకోసారి చూపిస్తాను మీకు సింపుల్గా. మనం ఏం చేసామంటే ఈ 2 వైర్లు మన కరెంట్ వైర్లు ఫ్రెండ్స్, ఇవి తీసుకొచ్చిన ఫేస్ న్యూట్రల్లో ఫేస్ వచ్చి స్విచ్ కనెక్ట్ చేసాం. న్యూట్రల్ వైర్ వచ్చేసి సాకెట్కి లెఫ్ట్ సైడ్ అనేది కనెక్షన్ చేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్విచ్ పైన నుంచి ఇంకో లీడ్కి సాకెట్కి కనెక్షన్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ఆన్ అండ్ ఆఫ్గా పనిచేస్తుంది. ఈ పవర్ అనేది దీనికి వెళ్ళాలంటే స్విచ్ చేయాలి. స్విచ్ చేస్తేనే దీనికి కరెంట్ పాస్ అవుతుంది. అప్పుడు 2 లీడ్లు అనేది కరెంట్ పాస్ అవడం వల్ల మనకు పవర్ సప్లై అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్విచ్ బోర్డ్ కనెక్షన్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు రాబోయే వీడియోస్లో మీకు ఇంకా ఎలక్ట్రికల్కి సంబంధించిన ప్రాక్టికల్ వీడియోస్ అనేవి వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.